నామినేటెడ్ పదవులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగిసినాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే గెలుపు గుర్రాలున్నో వాళ్ళకే ఎమ్మెల్యే అభ్యర్థులుగా బీఫామ్ కేటాయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఎవరికైతే అవకాశం రాలేదో వాళ్ళకి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని గతంలో ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది. అయితే ఎమ్మెల్సీలుగా ఎవరిని నియమించాలో ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు 2 ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే బల్మూరు వెంకట్ అదేవిధంగా గౌడ్ ఇద్దరు కలిసి కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నామినేటెడ్ పదవుల టాపిక్ అనేది రావడం జరిగింది. ఈ క్రమంలోనే నామినేటెడ్ పదవుల్లో ఇప్పటికే 3 నియమించడం జరిగింది. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మల్లు రవిని ఇప్పటికే నియమించడం జరిగింది. సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో మల్లు రవిని, అదేవిధంగా షబ్బీర్ అలీని ఇక్కడ ప్రభుత్వ కార్యదర్శి ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారుగా నియమించడం జరిగింది. ఈ క్రమంలోనే నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవుల కోసం అనేక మంది ఎవరైతే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం అనేక మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అనేక మంది పనిచేయడం జరిగింది. ఈ క్రమంలోనే కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక ఉద్యమ నాయకుడు, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కోసం 14 ఏళ్లకు పైగా పోరాటం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ జెండాను గడప గడపకు, గ్రామ గ్రామానికి, పట్టణానికి, తండాలకు, గూడెలకు తీసుకువెళ్లిన ఉద్యమ నాయకుడు ఠాకూర్ బాలాజీ సింగ్ కోట్లాది రూపాయలు సొంత డబ్బును ఖర్చు చేసుకుని, ఎందుకంటే ఆయనకున్న బిజినెస్ లో వచ్చిన డబ్బుని ఒక్కొక్క రూపాయిని జమ చేసి కోట్లాది రూపాయలు ఆయన కొన్ని ఏళ్ల పాటు ఆయన జీవితం ఈ నడి వయసు వచ్చింది, ఇప్పుడు 50 ఏళ్ళు దాటింది. ఆయన యువకుడుగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే నడి వయసు వచ్చే వరకు ఆయన సంపాదించుకున్న డబ్బును మొత్తానికి ఈ టీఆర్ఎస్ పార్టీ అనే దొంగ పార్టీ కోసం ఖర్చు చేయడం జరిగింది. కానీ కేసీఆర్, కేటీఆర్ అనే దొంగలు ఠాకూర్ బాలాజీ సింగ్ లాంటి నిజమైన నిఖార్సైన ఉద్యమ నాయకునికి ఒక్కసారి కూడా బీఫామ్ ఇవ్వలేదు ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన దొంగలకే బీఫామ్లు ఇచ్చింది దొంగలు. కాబట్టే బాలాజీ సింగ్ 2 సార్లు చూసిండు. 2014 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో 2 సార్లు వేచి చూసిండు. 3వసారి కూడా 2023 ఎన్నికల్లో వేచి చూసిండు. అయినప్పటికీ కూడా ఠాకూర్ బాలాజీ సింగ్ కి 3వసారి కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ గజదొంగ కేసీఆర్, ఉద్యమ నాయకుడు ఠాకూర్ బాలాజీ సింగ్ కు బీఫామ్ ఇవ్వలేదు. ఇక ఈ పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసుకున్న, నా జీవితంలో అత్యంత విలువైన యవ్వనాన్ని వేస్ట్ వృధా చేసుకొని పార్టీ కోసం పనిచేసిన ఈ దొంగలు నాకు న్యాయం చేయరని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమ నాయకుడు, అనేక మంది కల్వకుర్తి నియోజకవర్గంలోని ఉద్యమ నాయకులు, టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈసారి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. ఠాకూర్ బాలాజీ సింగ్ కేవలం కల్వకుర్తి నియోజకవర్గంలోనే కాకుండా అటువైపు అచ్చంపేట నియోజకవర్గంలో, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో, అదేవిధంగా జడ్చర్ల, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో తనకున్న పరిచయాలతో పూర్తిగా నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని 4 నియోజకవర్గాలు, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట 4 నియోజకవర్గాలని క్లీన్ స్వీప్, కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంలో తన వంతు పాత్ర, తన పరిధిలో తనకి ఎంత ఉందో శక్తికి మించి ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అచ్చంపేట ఈయన కల్వకుర్తి నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వ్యక్తి. కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో గడప గడపకి టీఆర్ఎస్ పార్టీ జెండాను తీసుకువెళ్లిన నాయకుడు. అదేవిధంగా గత ఎన్నికల సమయంలో జెడ్పీటీసీగా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం నుంచి జెడ్పీటీసీగా ఎంపిక కావడం జరిగింది. కాబట్టి కల్వకుర్తి నియోజకవర్గంలో పరిచయాలు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడనే పుట్టి పెరిగిన వ్యక్తి. అదేవిధంగా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఊరుకు, గ్రామ గ్రామం, తండ తెలిసిన వ్యక్తి. అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గం నుంచే జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి అచ్చంపేట నియోజకవర్గంలో పరిచయాలు. అదేవిధంగా జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఠాకూర్ బాలాజీ సింగ్ వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు చాలా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి
అచ్చంపేట నియోజకవర్గం, కల్వకుర్తి నియోజకవర్గం, కొల్లాపూర్ నియోజకవర్గం, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నియోజకవర్గం, ఇవన్నీ కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఠాకూర్ బాలాజీ సింగ్ తన పరిధిలో పోరాటం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో క్రియాశీలక భూమిక పోషించడం జరిగింది. ప్రధానంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపులో అత్యంత ప్రప్రథమంగా పోరాటం చేసింది, ఊరూరికి తిరిగి ప్రచారం చేసి టిఆర్ఎస్ పార్టీ చేసిన దమన నీతి, ఉద్యమకారులకు చేసిన అన్యాయం, టిఆర్ఎస్ పార్టీ నిఖర్సైన కార్యకర్తలకు చేసిన అన్యాయం, కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు, కేటీఆర్ చేసిన అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, ఈ కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా దోచుకుంది, ఉద్యమకారులను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, ఎంపీలుగా, జడ్పీ చైర్మన్లుగా అవకాశం కల్పించింది దొంగ పార్టీ. కాబట్టి ఈ దొంగ పార్టీకి ప్రజలు ఓటు వేయొద్దు అని 2023 ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, పల్లె, తండా, గూడెం తిరుగుతూ ఠాకూర్ బాలాజీ సింగ్, కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకముందు నుంచే, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే, ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఆయన చెప్పడం జరుగుతుంది, పార్టీ కోసం ఎవరైతే పనిచేయడం జరుగుతుందో వాళ్ళకి ఖచ్చితంగా పదవులు వస్తాయి. ఈ క్రమంలోనే ఠాకూర్ బాలాజీ సింగ్ అభ్యర్థి గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని ఠాకూర్ బాలాజీ సింగ్ సంబంధించిన వాళ్ళ అంచనలు భావించడం జరిగింది. కాబట్టి కానీ ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు. ఆ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఎవరైతే కొనసాగడం జరుగుతుందో చాలా ఏళ్ళుగా వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. అయితే నామినేటెడ్ పదవుల్లో ఖచ్చితంగా ఠాకూర్ బాలాజీ సింగ్ కి పదవి ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలిసి ఈ ప్రాంతవాసి కల్వకుర్తి బిడ్డ కాబట్టి ఠాకూర్ బాలాజీ సింగ్ యొక్క ఉద్యమం తెలుసు, ఉద్యమ నాయకుడు అని తెలుసు, టిఆర్ఎస్ పార్టీ కోసం ఎంత చేసిండో తెలుసు. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత వీక్ గా ఉన్నప్పటికీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎప్పుడైతే అభ్యర్థి అయిందో ఆ కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ అనేది ఆ పార్టీకి చాలా మైలేజ్ కావడం జరిగింది. అదేవిధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఠాకూర్ బాలాజీ సింగ్ తోడవడం అనేది చాలా ప్లేస్ కావడం జరిగింది. ఈ క్రమంలోనే ఇరువురు అత్యంత పటిష్టంగా, వ్యూహాత్మకంగా ప్రయత్నం చేయడంతోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యక్తిత్వం, గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తీసుకొచ్చి కల్వకుర్తి మండలంలోని రైతన్నల, అన్నదాతల కాళ్ళు కడిగిన నాయకుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి. కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి వస్తేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది. రోడ్ల పరంగా కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరైనా ఆపద ఉంటే ఆదుకున్న నాయకుడు కసిరెడ్డి. కాబట్టి కసిరెడ్డి ఎమ్మెల్యే కావాలని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ఆశపడడం జరిగింది. వీళ్ళ ఆశకి ఠాకూర్ బాలాజీ సింగ్ అనే నాయకుడు ఉద్యమ గొంతుకై నిలవడం జరిగింది. ఆ ఉద్యమ నాయకుడే టిఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు తీసి కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే కోణంలో తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఠాకూర్ బాలాజీ సింగ్ కి ఈ ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాష్ట్ర స్థాయిలో మంచి నామినేటెడ్ పోస్ట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది.